హలో అండి. ఈరోజు కాళ్ళపులుసు ఎలా చేయాలో చూసేద్దామా? ఈ కాళ్ళపులుసు అనేది చిన్న చిన్న పీసెస్‌గా మాత్రమే కట్ చేసుకొని తెచ్చుకోవాలి. అందులో ఆనియన్ పేస్ట్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పీసెస్‌కి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత కుక్కర్‌లోని ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే ఇలాగా అడుగు పట్టేస్తుంది. సో, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు మనకి ఎంత పులుపు కావాలంటే అంత చింతపండు చూసుకొని దాన్ని బాగా పిసికి ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుపుతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనము కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు ప్రాబ్లమ్ ఉండదు, మాడిపోదు. సో, నేను ఇలా విజిల్స్ 11-12 విజిల్స్ పెట్టానండి. బోన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత తీస్తే మనకి ఇలా ఉంటుంది. ఇది కొంచెం వాటరీగా ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం పొయ్యి మీద పెట్టండి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అందులో పెట్టి పొయ్యి ఆఫ్ చేసుకోండి.